అమ్మ మా తల్లి బావగారిని ఏదో విధంగా లైన్లో పెట్టామమ్మా. నీకేం పర్లేదు, నేనుండగా నువ్వు భయపడాల్సిన పని. రసగ్గులైన ప్రేక్షకులు జాగేలరా ఈ బాధ నేనోర్వజాల వేలాయరా ప్రియ జాగేలరా వేలాయరా ప్రియ జాగేలరా ఈ బాధ నేనోర్వజాల ఈ బాధ నేనోర్వజాల వేలాయరా ప్రియ జాగేలరా సంపంగి పూబంతి కమలాలయం వయ్యారి తిరుమల్లి సువాసన వయ్యారి కనుసైగలు వయ్యారి కనుసైగలు నీ కోసమే వేచి ఉన్నానురా వేలాయరా ప్రియ జాగేలరా వేలాయరా ప్రియ జాగేలరా ఆహా వేలాయరా చింతామణి, ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కథ? క్రొత్త బేరము తగిలినది తెలిసినదా? అప్పుడే వచ్చిందా కోపం? ఎంత ముక్కుపట్టం. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఏ పూట ఎవరో తప్పక పైకిమిచ్చిదరని నమ్మకముగా చెప్పి వెళ్ళిపోయినందులకు మా అమ్మ నోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలితం ఇది. ఇదేం పాపము కానీ ఈ మగవారు ఆడవారని అసలు నమ్మని నమ్మరు. ఏ చెండాడు చింతామణి, నిన్ను నమ్మని వాడు నిర్మలమైపోతాడు. ఏదో హాస్యానికన్న మాటకు కూడా అంత అలకిందులకు. హాస్యమునకు హద్దులవలేను, వడలు మండు హాస్యమా ఏమిటే? పోనేమో పొరపాటు గాని ఇంతకు వాడెందుకు వచ్చినట్టు? వాడా? ఎవరు వాడు? సుబ్బిశెట్టి. మనసు లేదు మనని వండునే ఉన్నది. సుబ్బశెట్టి కొమ్ముడు బిడ్డ కోసినను నిజము చెప్పడు. ఇప్పుడు నేనేమి చెప్పినను ఆ తప్పులన్నీ నాపైనే పడును కదా. సరే, ఈ త్రోవ త్రొక్క చూచిదము. ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేనే చూచాను. వీధి గుమ్మల చూచం మీ అమ్మ కంటబడవలసి వచ్చునని పెరటి గుమ్మ కాడికి వచ్చేసరికి తటాలతో తలుపు తెచ్చుకొని బడాల బయటకు వచ్చిన ఆ పాటను నన్ను చూచి అతడును, అతన్ని చూచి నేను నివేరిపోయినాము. అంతటా అతనికి అనుమానము కలుగకున్నట్లు కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగరంపై మరి వచ్చాను. తెలిసిందా? మరి ఎదురుకేతించుతారని అతను తమరు అడుగుకపోయినారా? అడిగినాను. ఏమని చెప్పినారు? ఏదో మేళం కోసం వచ్చానని చెప్పినారు కదా. తమరి సందేహం ఏమిటండి? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. అయ్యో, నాకెందుకండి కోపము? నా ఎందేమను పాపం ఉండేది కదా నాకు. అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పేదాను. చెప్పండి. మేళం కోసం కదా వచ్చాడని చెప్పావు. మేడం కోసమే. మరి మేళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మన పోక పెదరచు పెరటి దోరణ పోటు ఎందులక అప్పుడే సరే కానివ్వండి, మరి ఆ సంగతి కూడా అతనే అడుగుపోయినారా? అడిగేవాడిని కానీ ఇంతలోకి బాల్యమిత్రుడు అగుపడి బహుకాల సమావేశం వలన పరమ ఆదరమ చేత కుశల ప్రశ్నలు చేయొచ్చు పోయితిమి. అందువల్ల అవకాశం లేకపోయింది. సరే, అట్లయినా నేను చెప్పదను ఆలకింపుడు. మేడమును గురించి మాట్లాడడానికి మా అమ్మ అతడి మేడ మీదకు వంట పెట్టుకుని వచ్చినది. సరే ఏమండి, మరి ఇంటికి వచ్చిన వారిని మర్యాద చేయడం మన ధర్మం కదా. కూర్చొని మరి కుర్చీ వేసి తాంబూలం మీగా అవి వచ్చిన పడి విడిచిపెట్టి అధిక ప్రసంగమును మొదలు పెట్టినండి. అయినా అతని చేష్టలు చూసి నాకు చాలా వరకు చిరాకు వేసినది. చప్పురు మెడకి చక్కా పోయి తిని మా అమ్మన్నది కదా, నా మనసు కనిపెట్టిన తోడుని తోట చూపుడికని తోటి దాన్ని తీసుకువెళ్ళి ఆవలకు సాగినిపినది. నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి మాత్రం ఇది. వేరే మగమా,
నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నాతో నీ వెన్నడను నలసంత అబద్ధమైన ఆడవని నా నమ్మకం. చూడండి, ఈ చింతామణి అసలు ఎవరితోనూ అబద్ధం ఆడదు. చింతామణి కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు సాగించడం కారణం ఇది. సందేహం ఏమి చింతామణి? ఎవరి మాటలో ఎలా నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు చింతామణి. ఏమండి, ఒక మాట అడగనా? తమరు చరణ పని ఏమన్నదో కాస్త చెప్పగలరా? అదే ఏమగుడికి ఏమన్నా చింతామణి. దైవము తరచుగా ధనుకున్నాళ్ళు కలిసి తాటిపట్టెలు తోడను, చేతులు చెవుమరాకులు తోడను, హృదయములు ఉక్కు ముక్కల తోడను చేచుండను. ఆ పైన కబుర్లు చల్లగా చెప్పుటకు కావలేను. ఇప్పుడు కలిసే కానీ అదే చింతామణి 2-3 దినములు తప్పక సానుకూల పడగలుగుతాను. ఏమనుతున్నారు? 2-3 దినములలో తప్పక సానుకూలం కాగలదా? తప్పనిసరిగా చాలా ఊరుకోండి. ఇది వరకు చింతామణి రేపు వారు ఆ రేపటికి ఇప్పుడు 2 త్రోపులు కూడా ఎదురైనను. చింతామణి నా మాట కడవరకు విని ఆ తర్వాత నీకు తోచినట్టను ఇంతవరకు ఇదిగో అదిగో త్రిప్పిన తుంటరి ఈ పూట తొంట చేసి చూపులను ఆవలొక తుంటరిని ఆశ్రయించినారు. ఆ తుంటరి కొన్ని రేపులు గడిపి ఆవలకు తొంట చేయి చూపినాడు. ఆ తొంట చేతులన్నీ తెచ్చి మా ఇంట తోరణము చుట్టెదరు. అంతేగా చింతామణి మాట శాంతము గడిగే మండిపడినా నేను మాత్రం ఏమో చెప్పగలను. చూడండి,
నేను చిరాకు పడుతున్నారా? ఇక్కడికి 20 దినముల నుండి విని విసిగెత్తిపోయినది. మధ్యాహ్నం మీరు వెళ్ళేది మనం అమ్మ కోసం కోతకు నేను కనుక భరించదని వేరొక ఏమొద్దో మాకు గురించి చూడండి. ఇక నేను మమ్మతో పడలేను, అలాని మీతోనూ పడలేను. ఇక ఇంతటితో మీ దాని మీద నా దాని నాది.